బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రజల దశాబ్దాల కల అయినటువంటి వరంగల్ ఎయిర్పోర్ట్ పునరుద్ధరణకు మే 9న ముహూర్తం ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. మరి సుమారు 950 ఎకరాల భూసేకరణ పూర్తి కావడంతో దాదాపుగా 850 కోట్ల అంచనా వ్యయంతో అయితే నిర్మించనున్నటువంటి ఈ విమానాశ్రయం ఉత్తర తెలంగాణ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేయనుంది. మరి 2027 నాటికి ఇక్కడి నుండి విమాన సర్వీసులు ప్రారంభించాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకున్నారు. మోదీ చేతుల మీదుగా జరిగే ఈ భూమి పూజ ఓరుగల్లు అభివృద్ధిలో అయితే కీలక ఘట్టంగా నిలవనుంది. ప్రధాని పర్యటన కేవలం వరంగల్కే పరిమితం కాకుండా పలు భారీ ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలతో ముడిపడి ఉంది. మరి ఎంతో కాలంగా నిరీక్షిస్తున్నటువంటి ఎంఎంటీఎస్ ఫేజ్ 2ని ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. దీనితో పాటుగా కూడా వరంగల్లో సిద్ధమైనటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించడంతో పాటుగా కూడా ఇక పలు రైల్వే కారిడార్లకు మోదీ పచ్చజెండా ఊపనున్నారు. మరి ఈ పర్యటన ద్వారా అటు రవాణా ఇటు పారిశ్రామిక రంగాల్లో తెలంగాణకు కేంద్రం పెద్దపీట వేస్తుందనే సంకేతాన్ని పంచనున్నారు. మరి రాజకీయ పరంగా కూడా ఈ పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లేదా వరంగల్ వేదికగా బీజేపీ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని వస్తుండటంతో ఇక రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపైన ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారన్నది కూడా ఉత్కంఠంగా మారిపోయింది. మరి ముఖ్యంగా రాష్ట్ర బీజేపీలోని అంతర్గత విభేదాలను చక్కదిద్ది రానున్న ఎన్నికల కోసం పార్టీ శ్రేణులు అయితే నూతనోత్సాహం నింపేలా మోదీ దిశానిర్దేశం చేయనున్నట్టు తెలుస్తా ఉంది. భద్రతా పరంగా కేంద్ర బలగాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా భూసేకరణ పూర్తి చేసి ఏఏఐకి భూములను అయితే అప్పగించినటువంటి తరుణంలో ప్రధాని పర్యటనకు పూర్తి స్థాయిలో కూడా సహకరించేలా అధికారిక యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మొత్తానికి మే 9న మోదీ పర్యటన తెలంగాణ అభివృద్ధికి సరికొత్త బాటలు వేస్తుందని విశ్లేషకులు భావిస్తా ఉన్నారు.